et Patris et Filii కూడగట్టుకుని దృఢీకరించుకొని మీ పని ఎంతవరకు మీకు చేయాలో, మా బ్రతుకు ఎంతవరకు ఉందో, మా ఆయుష్ ఎంతవరకు ఉందో ఒక్క క్షణం కూడా వ్యర్థమైపోకుండా సత్యాలు తెలుసుకొని సత్యాలను ప్రపంచానికి తెలియజేస్తూ మా జీవితం ఎలా కొనసాగాలి, ఏ విధం చేతనైనా కొంతమందిని అగ్నిలో నుంచి అనగా నరకం నుంచి లాగాలనే ఈ ప్రయత్నంలో ఆటంకాలు ఎన్ని వచ్చినా ముందుకు దూసుకుపోయేటువంటి మగసిరి కలిగిన వాడు యాకోబు దగ్గర మగసిరి కలిగిన వాడే పోరాట పట్టిన మాకు నేర్పించమని మా పిల్లలతో మీరు మాట్లాడుతున్నారు. యేసయ్య నామములో ప్రార్థన చేసి అడుగుతున్నా తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే నా ఎదుర్కొన్నటువంటి ఈ టేబుల్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రతిష్ఠిస్తూ ఉన్నాను. గట్టిగా చెప్పండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ కొత్త టేబుల్ ని ప్రతిష్ఠిస్తూ ఉన్నా. గట్టిగా చెప్పండి. పాటైన కనుమూయలేవు ప్రేమ 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 పాటైన కనుమూయలేవు ప్రేమ 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 నిరుపేద స్థితిలో దాటిపోలేదు ప్రేమ 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 పగలురే పలకరిస్తోంది పరపును విరచి నరువరిస్తోంది పరపును విరచి నరువరిస్తోంది నరువరిస్తోంది కలవరిస్తోంది ప్రేమ చీర కనువరి ప్రేమ కనురెప్ప పాటైన కనుమూయలేవు ప్రేమ 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 ప్రేమను కలిగి జీవించమని ప్రేమకు తోడవుతుందని ప్రేమను కలిగి జీవించమని ఎదురు చూస్తుంది ప్రేమ ప్రాణమిచ్చిన కనుమరి ప్రేమ కనురెప్ప పాటైన కనుమూయలేవు ప్రేమ 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 ప్రేమతో నరున్నది ప్రేమతో ప్రేమతో
ప్రేమ కల్గిరి రూపతి ప్రేమకు ప్రేమే తోడవుతుందని ప్రేమకు సాటి లేదని ప్రేమకు ప్రేమే తోడవుతుందని ప్రేమకు సాటి లేదని ఎదురు చూస్తుంది ప్రేమ ప్రాణమిచ్చిన కనురెప్ప మాటైన కనుమూయలేదు ప్రేమ 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 నింపేద స్థితిలోను దాటిపోలేదు ప్రేమ 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 పరమును విడచి మరువరిస్తోంది పగలూరే పరకరిస్తోంది పరమును విడచి మరువరించింది కలవరిస్తోంది ప్రేమ ప్రాణమిచ్చిన కనువరి ప్రేమ కనురెప్ప మాటైన కనుమూయలేదు ప్రేమ ప్రేమ ప్రేమ. దేవుడికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. వైరాగ్యం కలిగిన వాడు, పరిశుద్ధత వెతుక్కునేవాడు, రోషం కలిగిన వాడు, ధైర్య సాహసాలు కలిగిన వాడని మనకి ఎలా తెలుస్తుంది? ప్రభా, వ్యతిరేకంగా లేచిన వారందరూ నాకు అన్నం పెట్టినవాడే, వారందరినీ ఏదో విధానం తీసుకోకండి, రాబోయేటువంటి ఆ గొప్ప మహిమలోకి వారిని చేర్చండి. వాక్యం బోధిస్తుంటే నా పిల్లలకు అర్థమయ్యే రీతిలో భోజనం పెట్టిన శక్తిని మాకు అనుగ్రహించండి. యేసయ్య నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాను తండ్రి. చెప్పగలిగా ఇప్పుడు చక్కగా గట్టిగా చప్పటి కొట్టి మీ మహమహాలు చూసి వందనాలు చెప్పండి. అక్కడ వందనాలు చెప్పక అది మీ ఇద్దరు గట్టిగా చెప్పుకోవాలి. బట్ సెకండ్ మీ ఇద్దరు సెకండ్ ఇచ్చుకోవాలా. ఈ మమ్మకు సెకండ్ ఇవ్వతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఈ గట్టికి స్తోత్రం హల్లెలూయా. కుమారకి సెకండ్ ఇంటి నా సహాయం చేసిన తల్లి ఆమె అమ్మా నీ రుణం ఎప్పటికైనా తీర్చుకుంటారమ్మా, ఎప్పుడు మర్చిపోదు. ఆపదలో రోడ్డు మీద నిలబడుతున్నప్పుడు నాకు సహాయం చేశాను. మాట ప్రకారం నేను నీకు ఇచ్చాను. ఎప్పుడైనా ఆపద వస్తే మళ్ళీ ఆత్మ. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు విందాం. కాస్త ఫోన్ ఒకటి పేజీ ఎగిరిపోతుంది. రెండో రాజుల క్షమించాలి దినవృత్తాంతాలు కలదుడి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం. అది తీశారండి అందరూ చెప్పి అడిగారా? ఆహాజు ఏలన ఆరంభించినప్పుడు ఆహాజు 20 సంవత్సరాల వయసు కలిగిన వాడై యెరూషలేమును 20 సంవత్సరాలు 14 సంవత్సరాలు అనగా వాడి వయసు 34 సంవత్సరాలు. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించలేదు. చదవండి. అతడు ఇశ్రాయేలీల రాజు. ఏమండి జాగ్రత్తగా వినాల. ఆహాజు రాజు యూదులకు రాజు, రాసుకోవాలి. ఆహాజు రాజు యూదులకు రాజు. ఇప్పుడు అమ్మగారు చదువుతున్న రాజు ఏ దేశానికి రాజు చదువుతుంది. ఇశ్రాయేలీల రాజు మార్గములను నడిచి
బయలు దేవతల రూపములను తోట విగ్రహాలని చేయించెను. మరియు అతడు ధూపము వేసి ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా త్రోలివేసిన జనముల ఆచారాలు మొత్తం మనోడు చేస్తున్నాడు. సారీ దేవునికి మహిమ కలుగును గాక. విజయ నా వాయిస్ అర్థమవుతుందా? యేసయ్య నిన్ను దీపించును గాక. భయపడబాకండి. స్తంభం మిగిలిన రాబోయే రోజులు ప్రభు అన్నాడు. ఏంద్రా బాబు అంత పెద్దగా వచ్చావంటే, ప్రాణం పోయినా సరే నేను విడిచిపెట్టను ప్రభు అన్నాడు. అనేసరికి నువ్వు పెద్దగా అరవబాగా నా భయపడుతుందని చెప్పాడు. కానీ యేసయ్యని అరెస్ట్ చేసి తిరిగిపారు. హల్లెలూయా. పెద్దగా మాట్లాడేవాళ్ళు ఎవరు అంతే. దేవునికి మహిమ కలుగును గాక. గుండెలు కొట్టుకునే వాళ్ళ పరిస్థితి అదే అన్నవాళ్ళందరూ పోతే. నా ప్రియమైనటువంటి దేవుడు కదా, ఇశ్రాయేలీల రాజు యూదుల రాజు వేరు వేరు. ఇశ్రాయేలీలను అసలు మొదటిగా రాజుగా నియమించబడిన వ్యక్తి పేరు చెప్పాలి, సౌలు. అప్పుడు 2 తెగలు లేవు. ఇశ్రాయేలీల కుటుంబం అంతా ఒక్కటే. ఆ కుటుంబాలన్నిటికీ రాజు ఒక్కడే. ఆ రాజు అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీల జనాంగాన్ని మొత్తాన్ని ఏలుతూ ఉండేవాడు. ఆ తర్వాత అతని స్థానంలోనికి దావీదు రాజుగా వచ్చాడు. స్తోత్రం చెప్పండి. దావీదు రాజుగా వచ్చిన తర్వాత, అమ్మాయి ప్రశాంతి, దావీదు రాజుగా వచ్చిన తర్వాత తన కుమారుడైనటువంటి సొలొమోను ఇశ్రాయేలీలకి దావీదు కుమారుగా రాజు అయ్యాడు. ఎంతమంది రాజులు కనపడ్డారా? గట్టడు 3. ఇప్పుడు ఈ 3 ఏలనారంభించినప్పుడు, వాళ్ళని ఏలేటప్పుడు, వారి మీద ప్రభుత్వం చేస్తూ ఉన్నప్పుడు ఈ రాజు ఇశ్రాయేలీలందరికీ రాజు. కానీ సొలొమోను వృద్ధుడైన తర్వాత సొలొమోను దగ్గర ఒకడు పని చేస్తా ఉన్నాడు. అతని పేరు యరొబాము. ఆ యరొబాము ఏం చేశాడంటే, సొలొమోనే పెత్తనం చేయాలా, సొలొమోనిదేనా వ్యవహారం అంతా, మాట్లాడితే సొలొమోనే పాట పాడాలా, మాట్లాడితే సొలొమోనే వాక్యం చదవాలా, మాట్లాడితే సొలొమోను మాటే నేను వినాలా? మాట పెద్దవా నువ్వు, పెత్తనం చేస్తున్నారు మా మీద అని చెప్పేసినటువంటి ఆ దినాలలో అతను సొలొమోను దగ్గర నుంచి వేరైపోయాడు. స్తోత్రం. వేరైపోయి ఇశ్రాయేలీయులు ఆరాధించే స్థలం ఏంటి? యెరూషలేము. రాయండి గబగబా. యెరూషలేము. ఇశ్రాయేలీయులందరూ ఆరాధించే స్థలం ఏది? యెరూషలేము ప్రార్థన. ఇప్పుడు అందరూ కలిసి ఇశ్రాయేలు దేశంలోనే ఉన్నారు. కానీ యరొబాము ఏం చేశాడు తెలుసా? కొన్ని జాతుల ప్రజలని అబద్ధాలు చెప్పి రేపో మాపో సస్తాడు, ఆయనకి ఇంతమంది ఉపపత్రులు ఉన్నారు, నీతిమంతుడే కాదు కనుక నేను మీకు రాజుగా ఉండాలి అని నియమించుకొని కొంతమందిని తన వైపు తీసుకొని వెళ్ళాడు. దాన్ని బట్టి ఇశ్రాయేలీల పేరు యరొబాము దగ్గరికి వెళ్ళిపోయింది. స్తోత్రం చెప్పు. ఇశ్రాయేలీల రాజు యరొబాము అయిపోయాడు. యూదులకు రాజు సొలొమోను తర్వాత వచ్చినటువంటి యూదుల రాజుగా ఏలనారంభించాడు. అంటే 2 రాజులు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాలి. మన జీవితంలో 2 దుప్పట్లు వచ్చినాయి అంటే, 2 పాత్రలు వచ్చినాయి అంటే, 2 స్టవ్లు వచ్చినాయి అంటే, ఎవరిల్లు వాళ్ళకి వచ్చేసిందంటే ఎవరింటికి వాళ్ళు రాజులయ్యారని అర్థం. దేవుడికి మహిమ కలుగును గాక. కలిసి ఉంటే కలదు సొప్ప. ఎవరు చెప్పారు? ఎవరు కలిసి ఉంటాయి. మేము ఎన్ని చెప్పినా ఏం చేసినా వాళ్ళు చేయాల్సి వాళ్ళు చేసేస్తానే ఉంటారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. నేను ఇవన్నీ తెలిసిన తెలియనట్టు అమాయకంగా లేదు. ఏ సంకేతం అంటే అమ్మాయి జ్యోతి, అమ్మాయి ఎవరు సుధా గారు, ఇద్దరు సుధాలు వినాలా? అన్నీ తెలిసినా ఏంది
నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, రెండు రాజ్యాలు కుప్పటి అయిపోయిన తర్వాత ఎవరి రాజు మాట వాడు వినటం ప్రారంభించారు. అసలు ఈ గుంపు ఏ గుంపు? అలనాడు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసత్వం అనుభవించిన తర్వాత దేవుడు విడిపించినటువంటి జనాంగం. అప్పుడు ఒకటే నడక, ఒకటే పానీయం, ఒకటే మాంసం, ఒకటే మన్నా. కానీ వచ్చే కొద్ది గడిచే కొద్ది మనవాడు మన దగ్గరే ఉంటారులే, నేనే రాజు అని అనుకున్నారు. కానీ రాజు దగ్గర ఇంకొకరు రెడీ అయ్యాడు. ఓ మాట మీకు చెప్తా. ఒకరోజు మహాకాశి ఉంది, చెప్పాలి ఏముంది? దాని పరలోకం అంటారండి. స్తోత్రం కలుగును గాక. పరలోకంలో శరాబులు కెరూబులు వాళ్ళందరూ కలిసి దేవుని సింహాసనం దగ్గర 2 రెక్కలతో మొహం కప్పుకొని 2 రెక్కలతో ఎగురుచు 2 రెక్కలతో ఆ సింహాసనాన్ని ఇలా కప్పేసి ఆరాధన చేస్తున్నారు. అప్పుడు వారిలో ఒకరికి ఆ సింహాసనం మీద నేను కూర్చుంటే బాగుండు అని ఆలోచన వాడికి కలిగినప్పుడు ఆడి కలిగిందన్న సంగతి దేవుడికి తెలిసి ఒక తన్నుదంటే వచ్చి కింద పడ్డాడు. దేవుడి స్తోత్రం. అందుకని యెషయా గ్రంథంలో ఉంది, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవు ఆకాశము నుంచి కిందకి భూమి మీదకి ఎలా పడితివి? దేవుడు ఎలా పడితివి అంటే, అప్పుడు ఎలా పడితివి అన్న వ్యక్తి సమాధానం చెబుతున్నాడు. నువ్వు ఎలా పడితివి అంటే, దేవుని కంటే నీ సింహాసనం ఎత్తుగా పెట్టుకొని నీవు కూడా ఆరాధనకి యోగ్యుడిగా మారదావు అనుకున్నావు, అందుకే త్రోయబడ్డావు. ఒరిజినల్లే చెప్పాలా? ఒరిజినల్లే డూప్లికేట్. ఈరోజు ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో తెలియలేకపోతుంది. కుమారకాయ, నాటు వంకాయ లేకపోతే హైబ్రిడ్ వంకాయ కూడా తెలుసుకోలేకపోతున్నాం. కూరగాయల్లో కూడా ఏది నాణ్యమైన కూడా అర్థం కావట్లేదు. ఏది మందు కొట్టిందో ఏది మందు కొట్టిందో కూడా అర్థం కావట్లేదు. మనోళ్ళందరూ కోసి ఆడ తింటే మొత్తం పెయ్యి అని అంటున్నారు. కానీ అది దూడ. మాంసాల్లో కూడా తినే ఆహారంలో కూడా కల్తీ వచ్చేసింది. వచ్చిన లేదో తెలియట్లేదు. అలాగే ఆ రోజుల్లో కొంతమంది సొలొమోను రాజు సింహాసనానికి వ్యతిరేకంగా నిలిచిన వాళ్ళందరూ అది పోయారు. స్తోత్రం చెప్పడాలి. ఎందుకు 2 రాజ్యాలు అయినాయో మీకు చెప్పడానికి చెప్పే వాక్యం మాత్రం ఇది కాదు. దేవుడి స్తోత్రం కనుక దీన్ని బట్టి ఇశ్రాయేలుకి ఎంతమంది రాజులు ఉన్నారు? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? అప్పుడు ఏదైతే ఇద్దరు వచ్చారో ఇప్పుడు కూడా అదే ఇద్దరు ఉన్నారు. యూదులందరూ రోమన్స్. గట్టిగా చదువుకోండి. ఇశ్రాయేలీయులు అనే పేరే దేవుడు పెట్టారు కనుక అది నిఖాసైనటువంటి వంశావళి. దేవుడికి మహిమ కలుగునుగా. నిఖాసైనటువంటి వంశావళికి తోడిల్లాగా యెహోవాకు వచ్చాడు. ఎవరైతే పరిశుద్ధులు ఉంటారో, ప్రార్థనా పరులు ఉంటారో, ఎవరైతే బైబిల్ చదువుతుంటారో, ఎవరైతే జీవితాలను కట్టుకుంటూ ఉంటారో, ఎవరైతే చక్కగా మందిరానికి వెళ్తా ఉంటారో వారందరినీ చెడగొట్టడానికి ఇంకొక ఉపదేశం వచ్చింది. చెడగొట్టడానికి వేరొక ప్రత్యామ్నాయ మార్గాలు కూడా వస్తాయి. జనాలకు తెలియక ఆ రోజులో యెహోవాకు వెళ్ళారు. అసలు యూదుల రాజు వేరు, ఇశ్రాయేలీల రాజు వేరు. ఇశ్రాయేల్ అంటే ఆ దేశం మొత్తం రాజు. యూదుడు అనగా ఇశ్రాయేలీలో నుంచి వచ్చిన ఒక తెగ. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు కదా, ఈ యూదుల రాజైనటువంటి ఆహాజు ఏం చేశాడు తెలుసా? సింహాసనం ఇచ్చి జాగ్రత్తగా పరిపాలన చేయనైనా అని చెప్తే ఇతను చేసిన పని ఏంటో తెలుసా? అమ్మాయి చెల్లి 20 సంవత్సరాల వయసు. ఎంత వయసు అంటుంది? 20 సంవత్సరాల వయసులో రాజయ్యుడికి కళ్ళు మీద ఉంటుందా? ఎక్స్పీరియన్స్ ఉంటుందా? 14 సంవత్సరాలు ఏలాడంట. ఏలోడి ఆలోచన తీసుకెళ్ళి ఏం చేశాడు తెలుసా?
దావీదు సొలొమోను వారి పితరులు పడగొట్టినటువంటి దేవతా స్తంభాలను తిరిగి మనోడు కట్టాడు. పనిచేసి ఉన్నాడు. దేవుని స్తోత్రం కట్టాడు. పడగొట్టిని కట్టకూడదు కట్టే సంస్కారం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. ఉండండి అందరూ బయట తీసావా? కుమారక్క తీసావా? లలిత తీసావా? సుధక్క తీసావా? పర్లేదు, పోటీ పడి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం చదువు. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపితమైన చేయించి శపించబడిన తర్వాత వారికి ఇలాగున ఆజ్ఞాపించెను. ఎవడు ఎరుకో పట్టణం కడతానికి పూనుకుంటాడో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడు. వాడు దాని పునాది వేయగా వాడి జ్యేష్ఠ కుమారుడైన పెద్ద కుమారుడు వస్తాడు. దాని తలుపులు ఎవరైనా నిలువనెత్తగా వాడి కనిష్ట కుమారుడు చచ్చిపోతాడు. గనుక చాలు. ఏమండి మన వాక్యంలో జాగ్రత్తగా వెళ్ళి, దేవుడు ఎరుకో గోడను కూల్చాడు కుమారుడు కాదు, ఎరుకో గోడ పడగొట్టాడు. పడగొట్టిన తర్వాత ఏమంటాడంటే, మీరు వెళ్ళిపోయిన తర్వాత ఎవడన్నా కడతాడేమో, మరలా కడతాడేమో. ఎవడైనా దానికి పునాది వేస్తే వాడి జ్యేష్ఠుడు చచ్చిపోతాడు. ఎవడైనా ఆ పునాది కట్టి దాని గోడ కట్టి దాని గుమ్మం నిలబెడితే వాడు రెండో ఓడు చేస్తాడు. స్వతంత్రం చెప్పు బాబు. మరి దేవుడి ప్రవచనం నెరవేరిందా? ఎవరైనా సచ్చారా? అలా జరిగిందా? రండి బైబిల్ గ్రంథంలోకి వెళదాం, అది కూడా రాసుకోండి. 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 34వ శరణం. చదవండి. అది అయిన తరువాత రెండవ మారు ఆ ప్రకారమే చేయుడని చెప్పగా రెండో మారు కూడా అలాగే చేసిరి. మూడో మారు కూడా చేయుడి అనగా మూడో మారు చేసింది. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠం మీద పొర్లి పారిన తర్వాత ఏమండి 1వ రాజులేగా మీరు తీసింది 8వ అధ్యాయమేగా, 18వ అధ్యాయమేగా, 18:34 అయితే 2 చదవండి. 1వ రాజుల గ్రంథం నేను తీస్తా, ఇక్కడే ఉన్నా నేను కూడా. ఒకటి 16 అండి, క్షమించాలి నేను రాయడం తప్పు రాశాను. 16వ అధ్యాయము 34వ శరణం చదవండి. క్షమించాలి నాదే తప్పు. ఒకటో రాజుల గ్రంథం 16వ అధ్యాయం 34వ శరణం. ఎరుకో పట్టణమును కట్టించరు. ఎవడు జాగ్రత్తగా వినాలి, దేవుడి ప్రవచనం నెరవేరుతుంది ఇక్కడ. అతడు పునాది వేయగా అభిరాము అను అతని జ్యేష్ఠ పుత్రుడు చనిపోయాను. దాని గౌనులను ఎత్తగా సెగుబు అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయాను. ఏమంటే చూడాలి, దేవుడు పడగొట్టిన దాన్ని తిరిగి కడితే, దేవుడు పడగొట్టిన దానిని తిరిగి కడితే అది ఏదైనా సరే. దేవుడు నీ జీవితంలో వద్దు అన్న దాన్ని మరలా నువ్వు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నా, ఒంట్లో పెట్టుకున్నా, మనసులో పెట్టుకున్నా, నువ్వెక్కడ పెట్టుకున్నా
దేవుని వాగ్దానం గుర్తుపెట్టుకో. నేను కాదు అన్నదాన్ని నువ్వు చేశావంటే చనిపోతావు, అంటే ఈ లోకంలో నువ్వు బతికే ఉంటావు, కానీ నరకంలో పోతావు. స్తోత్రం చెప్పు హల్లెలూయా. ఈ లోకంలో ఇదే బతుకని అనుకోబాకండి. మంచి లెవెల్స్ ఉన్నాయి, మనకి మంచి స్టాండర్డ్స్ ఉన్నాయి. పరలోకానికి వెళ్తావు లేదా నరకానికి వెళ్తావు. ఎవడైనాను పునాది వేస్తే చచ్చిపోయాడా లేదా? దాని గమనుల యొక్క ద్వారములో నిలబెట్టిన వాడు చచ్చిపోయాడా లేదా? అలాగే మనోడు చేసినటువంటి ఆహాజు చేసినటువంటి దుర్మార్గమైన పనికి 1,20,000 మంది చచ్చిపోయారు. దేవుడు వద్దన్న దానిని నువ్వు మరలా ఎందుకు కట్టావు? దేవుడు వద్దన్న బలిపీఠాన్ని మరలా నువ్వు ఎందుకు కట్టావు? దేవుడు కాదు అన్న దానికి నువ్వు బలి ఎందుకు కల్పించావు? విగ్రహాలను చేయడానికి నువ్వెవరవే? అసలు చేయడానికి వీల్లేదు. భూమి అంతే గాని, భూమి కింద నీళ్ళ అంతే గాని, ఆకాశం అంతే గాని నీవు ఏ రూపమును చేసుకోకూడదు, నీవు దానికి సాగిలపడకూడదని దేవుడు చెప్పిన మాట ఏవైతే నువ్వెవరవి? యూదుల కుటుంబంలో పుట్టినవాడు. కానీ తండ్రి యొక్క ఉద్దేశాలను నెరవేర్చలేకపోయామంటే ఈ వయసు 20 సంవత్సరాల స్పీడ్ పోయాడు. కుర్రాళ్ళకి స్పీడ్ ఎక్కువ. వద్దు అంటే అదే చేస్తారు. ఇల్లు బాగులేదు కదా, మా పిల్లలు కూడా ఏమన్నా వద్దన్న పని చేసేవాళ్ళు, వద్దు అని పని చేసేవాళ్ళు మేమే అన్నవాళ్ళు యథార్థంగా చెయ్యెత్తినచో ప్రభువారు జీవ గ్రంథంలో మీ పేరు లిఖించెదరు గనక మీ చేతులు యథార్థంగా ఎత్తవలసిందిగా ప్రార్థన. వద్దు అన్న పని ఏది శివుడి చిత్తం కాదు, పైకెత్తు. కరెక్ట్గా ఎత్తేట ఆయన శివుడి చిత్తం ఉపయోగం ఏముంది? ఎత్తు ఏంటమ్మాయి నేనేమనుకోలే. వాక్యం కనబడి దేవుడిని నాశనం వద్దు అనే పని చేస్తాము. మాకు ఆ గుణం ఉందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అమ్మా అమ్మో ఈ చేతుల మీద ఏమో రాస్తావులే నా తండ్రి, పుస్తకంలో రాసి చేతుల మీద రాసి మేము కూడా నవసింహం వేసాడు చూపించాం. పైకి అదే ఎలా ఏంటి అది వాక్యం కాదు, కుటుంబం ఇది. తండ్రిని కాస్త ఉపదేశాన్ని నేర్చుకోండి. వద్దు అన్న పని చేయను. అసలు నాకు ఇష్టమే లేదు. అసలు మాస్టర్ గారు కొత్త మాటలు మీరు నాకు చెప్పు, అక్కడ సిగ్గుతున్నాను వాడు చేతులు ఎత్తండి. నాకు అక్కడ ఎత్తలేదు. దేవుడికి మహిమ కలుగుతుంది కనుక నా ప్రియమైనటువంటి దేవుడి పిల్లలారా, వద్దు అనే పని చేశాడు. చేయటం వల్ల 1,20,000 మంది వధ జరిగింది. జలబద్ధాంతాల గ్రంథంలో ఉంటుంది. దేవుడు చదవడం తర్వాత ఉంచుకోత జరిగింది. కోసిపడేసరికి రక్తం ఏరులై పారుతుంది. రక్తం ఏరులై పారుతుంది. రక్తపు వాసన, రక్తం ఏరులై పారడే కాదు, రక్తపు వాసన, రక్తపు కాలువలో యూదా దేశంలో అనగా ఎరికోలో ఏంటంటే మరి ఎరుకు అంటారంటారా? యూదులు పరిపాలన చేసింది ఎరికోలో. దేవుడు మనకొచ్చిన దానిని ఎవరు కట్టలేదు, కానీ అక్కడ దేవుడు చెప్పినట్టు రాజుగా నియమించబడ్డాడు. ఈ యూదుల రాజు ఎక్కడ పరిపాలన చేస్తున్నాడో తెలుసు? అహాజు ఎరికోలోనే పరిపాలన చేస్తున్నాడు. అసలు ఎరికో పట్టణానికి ఎందుకు వెళ్ళారు? పడగొట్టాడు కదా, అక్కడ శత్రువులు ఉన్నారు కదా, మీరు ఎక్కడికి ఎందుకు వెళ్ళారని మీరు నన్ను అడగండి. ఆ రోజు ఇశ్రాయేలీయులందరూ ప్రయాణం చేసి ఎరుకోని పడగొట్టి వెళ్ళిన తర్వాత వారు దానిని స్వాధీనపరుచుకున్నారు. గట్టిగా చెప్పకుండా అవి స్వాధీనపరచుకోవడం అంటే ఏంటంటే సొంతం చేసుకోండి, అంతేగా, సొంతంగా పెట్టేసుకుంటారు. వెళుతూ వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళందరూ చంపేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వ్యభిచారం చేసేటువంటి ఒక స్త్రీ ఉంది. ఆ పేరు చెప్పాలి. ఆ రహాబ్ అనేటువంటి స్త్రీ తప్ప ఆ దేశం ఎవరు మొత్తం తెచ్చారు. ఆ దేశంలో వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ దేశాన్ని ముట్టడిసి దాన్ని స్వాధీనపరుచుకొని యూదులు రాజ్యము చేయడానికి సరైన స్థలముగా దానిని ఏర్పాటు చేస్తున్నారు. దేవుడి మహిమ. ఆ ఎరుకో పట్టణం చక్కగా ఉంది. రాజు పరిపాలన చేస్తానే ఉంటాడు 20 సంవత్సరాలప్పుడు. మనవాడికి కిరీటం పెట్టేసరికి కన్ను మీరు కనపడలా. ఎవరో తెలుసా? వాళ్ళ అబ్బాయి నేను. మా నాన్న ఎవరో తెలుసా?
అసలు మేమేంటో తెలుసా? కానీ బతుకుతున్నాం కానీ ఒకప్పుడు మేము వజ్ర వైడూర్యాలు తిన్నాం పాస్టర్ గారు. ఇవాళ మేము బతుకుతున్నాం కానీ అప్పట్లో నా తాతలో అసలు సంపన్నుడు వేషాలకు రాసేవాడు, నిమ్మకాయ పని కూర్చోబెట్టేవాడు. ఇప్పుడు ఎప్పుడైనా అప్పుడు ఆయన దేవుడి అయ్యా బాబో ఇప్పుడు ఎప్పుడైనా అప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు కాదు మేము ఎప్పుడో మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు దురదృష్టం కాదు, పాపము వలన జీవితము శాపము. గట్టిగా చెప్పండి. దావీదు మీసాలు తిప్పాడే, సొలొమోను కూడా మీసాలు తిప్పాడు. మరి నువ్వు మీసాలు చెప్పలేదేంటి? ఈయన మీసాలు తిప్పుతున్నాడు కానీ ఈయన మీసం వెనక వాసం లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ ఆకు మీసం తిప్పాడు కానీ ఈయన వాసం లేదు. ఇది చేసే పని సరైనది కాదు. కనుకనే అతను నిలవబెట్టిన పితరులు కలగొట్టిన ఆచారాలు మళ్ళీ నిలబెట్టాడు. చాలా మంది క్రైస్తవులు ఇలాగే చేస్తున్నారు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఇలాగే చేస్తున్నారు. విడిచిపెట్టిన దాన్ని పొద్దుగూకులదే. ఈ ఊరు వచ్చి 2 సంవత్సరాలు టీవీ చూడబాకుండా తల్లులారా అని చెప్పారా లేదా? నేను ఎంతమంది మానేశారు? ఇప్పుడు ఎత్తాలి. కవిత అనుకుంటుంది టీవీ అంటే ఫోన్ కూడా టీవీగా భాష అని, అందుకే ఎత్తరా ఆయన సూపర్ అర్థం అవుతుంది. దేవుడి స్తోత్రం. ఎన్నిసార్లు చెప్పానండి? అసలు బూతులే మాట్లాడుకోవద్దు. నేను ఎన్నిసార్లు చెప్పా? అసలు బూతులు మానేశాను అన్నవాడిని. పాస్టర్ గారు ఎత్తి దించేశారుగా. మళ్ళీ నేను చూడకూడదు. ఎవరెవరు ఉన్నారు నాకు తెలియకూడదు. పడగొట్టిన దానిని తీసుకుని మరలా నువ్వు అదే చేస్తే నీ వలన నీ కుటుంబ పతనం అయిపోయింది. అదే జరిగింది ఇక్కడ. ఒకరు చేసిన పాపానికి, ఒకరు తీసుకున్న నిర్ణయానికి కుటుంబం నాశనం అయిపోయింది. వారి వల్ల 1,20,000 మంది వధ జరిగింది. రక్తం ఏరులై పారింది. మిగతా 2 లక్షల మందిని చెరకు తీసుకొని వెళ్ళిపోయారు. ఏంటంటే యూదా దేశంలో 3 లక్షల మంది కలిసి షామ్రోనులో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల్ని బంధించలేకపోయారు. ఇశ్రాయేలీయులు ఆ రోజున ఎక్కడుండేవారు తెలుసా? షామ్రోను అనే పట్టణంలో ఉండేవారు. అసలు ఆ పట్టణానికి షామ్రోను అనే పట్టణం ఎందుకు వచ్చింది? అనుకుంటారు. 16వ అధ్యాయం 24వ వచనం. 1వ రాజు. జాగ్రత్తగా వినాలి. తీశారా ముందు రాసుకొని తర్వాత తీయండి. 1వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం 24వ వచనం. ఏమండో ఏ కొండ అది? షామ్రోను కొండని ఎంత కొన్నారు? కొని ఆ కొండ మీద కట్టించి అజాగ్రత్తగా వినాలి. అసలు ఈ షామ్రోన్ అనే పేరు పక్కన పెట్టండి. అసలుకి అలా అర్థం అవడం కోసం షామ్రోన్ అని పెట్టారు. కానీ ఈ కొండ యజమానుడి యొక్క దగ్గర ఇంత వెండికని మణుగుల దానికి కొండను కొని ఆ కొండ యజమాని పేరు అది. అసలు ఈ పట్టణము గతంలో లేదు. స్తోత్రం చెప్పు. ఇది ఎప్పుడు మధ్యలో వచ్చిన పట్టణం. ఈ నిలబడవు. దేవుని మహిమ కలుగును కాక. మధ్యలో వచ్చే నిలబడవు. మధ్యలో వచ్చినటువంటి షామ్రోను పట్టణంలో కాకి రెట్ట, పావురపు రెట్ట, ఆఖరికి అన్నం లేక రెట్టను కొనుక్కొని తిన్నారు. స్తోత్రం కలుగును కాక. ఎవరింటి మీద ఉన్న పావురం ఉందంటే అమ్మా పావురమా
మా ఇంటి మీద రట్టయ్యమ్మా. అక్కడ కరువు వచ్చింది శాంబ్రోన్ పట్టణానికి. ఆ శాంబ్రోన్ పట్టణం ఎవరున్నారు తెలుసా? దావీదు కుమారుడైన సొలొమోను మీద వ్యతిరేకంగా నిలిచిన యెరోబాము. వ్యతిరేకుడు ఎక్కడ నిలిచిన పెట్టని రాసి వచ్చింది. చోటు గట్టిగా చెప్పండి, అన్నట్టు గట్టిగా. దేవుని సింహాసనం. డాడీ సొలొమోను దగ్గర పనిచేసేవాడు కన్నేశాడు. అమ్మాయి వందనాట్లా యేసు రక్తమే చేయావు. కొట్టు గట్టిగా యేసుకి తప్పట్లో మా అమ్మాయి కూడా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని సింహాసనం దగ్గర ఉండాల్సిన ఇంకేరే కొమ్మలు పెట్టాడు. వాడికి ఏం దొరికింది? కరువు వచ్చి పెంట, పావురపు రెట్ట. షమ్రోను ద్వారము దగ్గర రేపుడికి ఈ మాటికి పావురపు రెట్ట 2 కాసులు కప్పబడింది. ఏమంటే కరువు అంటే అంత ఘోరం ఉండేదన్నమాట. కరువు వస్తే పెట్టబడిందంట. ఆ ఇశ్రాయేలీయులందరూ ఎత్తినారు లెక్కైతే పాడు తేనెలు ప్రవహించు దేశం, సమృద్ధి కలిగిన ఆహారం తినవలసిన వారు వేరై దూరమై దేవుని సింహాసనానికి దూరంగా పరిగెత్తి చివరికి కరువు వస్తే గాడి తలబడుతున్నారు. ఇంకా ఏం జరిగిందో తెలుసా? ఈ రోజు నీ పిల్లోడిని నాకు ఇస్తే, ఈ రోజు నా పిల్లోడిని మనం తిందాం, రేపు నా పిల్లోడిని కలిసి మన ఇద్దరం తిందాం. పిల్లలు కూడా చిక్కు తిన్నారు. స్తోత్రం చెప్పు. దేవునికి వ్యతిరేకంగా లేచినటువంటి ఏ ప్రాంతమైనా, సంఘమైనా, బిడ్డలైనా, కుటుంబాలైనా, ఎవరైనా సరే, దేవునికి వ్యతిరేకంగా లెగిసిన వారు ఎవరైనా సరే, చివరికి దేవునికి దూరమైన వారు ఎవరైనా సరే, చివరికి ఏమవుతారో తెలుసా? కష్టాలనే కరడిలో దిక్కు తోచక ఎవరు అందలేనంత లోతు పాతాళానికి తొక్కబడతారు. దేవుని స్తోత్రం. రాజు దగ్గరికి ఏమయ్యా రాజు, నీ మాటిని మేము వచ్చాక అంటే నేను కరువు వచ్చిందని నాకు ముందే తెలుసు, కానీ నేను నీకు చెప్పాను, కానీ నువ్వు జాగ్రత్త పడలేదు. ఈ దొంగ దర్శనాలు వద్దు. స్తోత్రం చెప్పు. యెరోబామును అడుగుతున్నారు, ఏమయ్యా యెరోబాము, నువ్వు రాజు గాని, నువ్వు నెంబర్ 1 అని, దావీదు తర్వాత దావీదుని అలాగే సొలొమోనుని బాగా చూసుకున్నావని, మీ నాన్న తర్వాత నువ్వు రాజు అని, నిన్ను నమ్మకంగా చూసుకున్నారని నీ వెనకాల పడితే కరువు వస్తుందని నువ్వెందుకు చెప్పలేదు? కరువు వస్తుందని ఎలీషా ఏదో చెప్పాడు బాబు. ఎలీషా చెప్పాడు. దేవుడికి వ్యతిరేకంగా లేచినటువంటి రాజు దేవుని మాట వినడు. అక్కడ సేవకుని ఎలా చేస్తాడు? కనుకనే ఏమైందో తెలుసా? షాంపులోని ద్వారం దగ్గర రేపటికి ఈ కాలంలో పావులకు రెట్ట తినాల్సి వచ్చింది. వాళ్ళ పిల్లలు పీకు తినాల్సి వచ్చింది. కనుక నా ప్రియమైన పడగొట్టిని ఎవడు కట్టకూడదు, పడగొట్టి ఎవడు కట్టకూడదు. దేవుడికి వేరై తండ్రి దగ్గర రావాల్సిన ఆస్తి మొత్తం తీసుకొని దేశాంతరం పోయి వేశ్యలతో తిరిగి దుర్వ్యాపారం చేసి పందుల పొట్టు తిన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవునికి వ్యతిరేకంగా లెగిసిన వారు ఎవరైనా, దావీదు సింహాసనానికి వ్యతిరేకంగా లెగిసిన వారు ఎవరైనా, దేవుని పట్ల ఎవరైనా సరే వ్యతిరేకత కలిగిన వారు ఎవరైనా సరే, చివరికి పట్టే గల్లేదో తెలుసా? షమ్రోను ద్వారం దగ్గర నీకు రాజు ఉండొచ్చు, కానీ ఆ రాజు మీద దేవుడికి క్షేమము లేదు. దేవుని మహిమ కలుగును గాక. నీకు బోధించేవాడు ఉండొచ్చు, కానీ ఆ బోధకుల మీద దేవుడికి క్షేమము లేదు. అసలు ఆ పాస్టర్ దగ్గర గుర్తు అసలు మంచి ఉంటుంది అని అబద్ధం చూసింది. నువ్వు జాగ్రత్త. అప్పుడు ఎన్నవాడు అనాల్సింది, యాప ఏ నగరాలు రాసే వ్యక్తి స్తోత్రం. ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళబాకండి. ఎందుకంటే అసలు నేనేనే దగ్గర లేదు. అసలుకి ఎంత గౌరవిస్తాను. కూర్చొని తీసుకెళ్తాను. సాక్ష్యం అయిపోయిందో నా సాక్ష్యం ఇస్తాను. అసలు కానుక అయితే మాత్రం అసలు నా చేతులతో తీసుకుంటే కలిసి వెళ్తాను. పిచ్చి మొహం.
కాస్త జాగ్రత్తగా ఉండండి. దేవుడి భయం సత్యం తెలుసుకోండి. దేవుడి లేని, దేవుడి క్షేమము లేని చోట ఉంటే నేను బాధ పెట్టడానికి తప్ప సంఘం నీ కష్టాలలో ఎవ్వరూ నిలబడలేదు. మన ఫస్ట్ నుంచి మన అమ్మ నాన్న బాధ పెట్టి దాలేక, మనకు పెళ్లిళ్ళు చేసి దాలేక, మనకు అంత అన్ని చిన్నదానికి పెద్ద కొత్త దాలేక, మనకి ఎక్కడ కాలు సరిపెట్ట నిలబెట్టి దాలేక మనం అక్కడికే పోతాం. భలే ఎవరు. కానీ ఒక భారతమ్మ గారిని వదులుకొని, నన్ను ఆదరించే సంఖ్య వదులుకొని, ఆ తర్వాత 3వ పర్యాయం 4వ పర్యాయం వచ్చినటువంటి జ్యోతి విజయ వదులుకొని ఈ అభివృద్ధి చూసిందా మీరు గట్టిగా చదువు. ఏదో నా గురించి మీరేదో పెట్టారు ఇక్కడ సందర్భం వచ్చింది చెప్తారు. దేవుడు పడగొట్టిన దాన్ని దేశాంతరం పోయాడు, పిచ్చి పిచ్చేసాలు వేసాడు. చివరికి ఏమైంది? బంధువుల దగ్గరికి వెళ్ళి అన్నం తినాల్సి వచ్చింది. నా ప్రియమైనటువంటి దేవుడి పిల్లలారా, మీరేదో నాకేదో నా నోటికి వచ్చింది ఏదో చెప్పేస్తా మీరు అనుకోకండి. ఈ రోజు ఇది ఒక ప్రవచన వాక్యం. ఇది ప్రవచనం యొక్క ఉద్దేశం. ఎవరైనా సరే, ఏ పరిస్థితిలో అయినా సరే, దేవుని సింహాసనానికి వేరొక సింహాసనాన్ని నీవు కట్టాలని ప్రయత్నం చేస్తే అతను రాజు కావచ్చు, కానీ ఆ రాజుతో దేవుడు లేడు. 1,20,000 మంది సచ్చారు. 1,20,000 మంది సచ్చారు. ఏడుస్తున్నారు. చెరలో ఉన్న 2 లక్షల మంది ఏడుస్తున్నారు. అయ్యో మా బతుకు ఎందుకు ఎట్లా అయిపోయింది? ఎందుకు మా బతుకు ఎట్లా అయిపోయింది? మేము ఎందుకు ఎట్లాగా అయిపోయామో? మా పితరుడైన దావీదు సొలొమోను ఉన్న కాలంలో సురక్షితంగా ఉన్నారే. ఈ పిచ్చోడు ఎక్కి సింహాసనం ఎక్కాడు. నేను కూడా వాళ్ళ బ్యాచ్ అంటున్నాడు. నేను కూడా ఆడుకోవాలని చెప్తున్నాడు. నాది పెళ్లి కోసం అని చెప్తున్నాడు. నాది మోసం అభివృద్ధి అంటున్నాడు. నాది కూడా ఆసంగం అంటున్నాడు. నేను చిన్నప్పటికి ట్రైనింగ్ అని చెప్తున్నాడు. నేను కూడా అభిషేకం కలిగిన వాడని చెప్తున్నాడు. నేను కూడా ప్రతిష్ట కలిగిన వాడని చెప్తున్నాడు. నేను వైరాగ్యం కలిగిన వాడని చెప్తున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుడి పిల్లలారా, 34 సంవత్సరాలు ఎవరికి అనుమానం రాకుండా బతికాడు. 15 ఏళ్ళ లేడు. దేవుడికి మహిమ కలుగును గాక. 15 ఏళ్ళ లేడు. మొత్తాన్ని సమూలంగా నాశనం అయిపోయారు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుడి పిల్లలారా, ఒక్కరు తీసుకునేటువంటి చిన్న తప్పు వల్ల 1,20,000 మంది నరమేధం జరిగింది. సుండూరులో ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డు దగ్గర పెద్ద సమాధులు ఉంటాయి. ఆ సమాధికి ఎర్రగా గీశారు. బస్ స్టాండ్ నడి రోడ్లో ఉంటుంది. బస్ స్టాండ్ కాలు చేడులో కూడా ఉంది. చాలా మంది అగ్రవర్ణాల వారు, అనగా అన్యులు, క్రైస్తవుల మీద దాడి చేసి ముక్కలుగా నరికి పడేశారు. చిన్న కారణం పడి ముక్కలుగా నరికేశారు. నరికేస్తే వీళ్ళేం చేశారు తెలుసా? పొద్దున్న లెగితే మా మొహాలు మీరు చూడాలరా అని చెప్పేసి బస్టాండ్ సెంటర్లో దాదాపుగా 34 సమాధులు వరుసకు పెట్టి బస్టాండ్ ఎదురుగానే పెట్టి దానికి రక్తక్షేత్రం అని పెట్టారు. అది చూస్తే నాకే భయం వేస్తుంది. ఆ పేరే రక్తక్షేత్రం అని రాసి దానికి రక్తం కాంతిగా పెయింటింగ్ చేశారు. దానికే భయం వేస్తే 1,20,000 ఆ ఊరంతా శవాలు వస్తుంది. 2 లక్షల మంది పాతి పెట్టేవాళ్ళు లేరు. వాళ్ళ పాతి పెట్టేవాళ్ళు ఒక్కరు లేరు. అందరూ శిరసాలకు వెళ్ళిపోయారు. వాళ్ళ కళేబరాలు పక్షులకి, రాబందులకి, కుక్కలకి ఆహారంగా మారిపోయారు. ఎవరిని దేవుని ప్రజలు, ఎస్పెషల్లీ ఆశీర్వదించబడిన దావీదు సంతతి. దేవుని మహిమ కలుగుగాక. దావీదు సంతతి. ఆ దావీదు తర్వాత దావీదు ఉన్నంతకాల బానే ఉంది. తర్వాత సొలొమోనుకి అంత బాగుంది. ఆ తర్వాత మొదలైంది పట్టణం. దేవునికి మహిమ. 3వ తరం వచ్చింది. 3వ తరం మొత్తం శాపం. వాళ్ళందరూ శరసాల్లో ఏడుస్తారు. అయ్యో మాకు దిగ్గెవరు?
మా బిడ్డ చచ్చిపోయాడు, మా ఆయన చచ్చిపోయాడు, నా భార్య చచ్చిపోయింది, మా బంధువులు చచ్చిపోయాడు, వాళ్ళని పాతి పెట్టడానికి సెలవు ఇవ్వమంటే ఇక్కడి నుంచి అడుగు ముందు వేయడానికి వీల్లేదు. వారి చెప్పులు లాగేస్తున్నారు, బట్టలు లాగేస్తారు, వారి చుట్టంతా చుట్టులాగా లాగి కొట్టి చుట్టు పట్టుకొని ఎట్లా అంటే తిరుగుతుంది. దేవుడు చేసింది ఎవరు తప్పు? ఆ దుర్మార్గం తప్పించి శాపం ఎవరికి వచ్చింది? వారి యొక్క తరం వచ్చింది. ఈరోజు నా ప్రియమైన చెబుతాను, మీరు చేసుకున్న ప్రతి పనికి ఈ పని కోసం ఆ పని, ఆ పని కోసం ఆ పని, ఆ డబ్బుల కోసం ఈ డబ్బులు, ఈ డబ్బుల కోసం ఆ డబ్బులు, ఈ మాట కోసం ఆ మాట, ఆ పని కోసం ఈ పని అడ్డం పెట్టుకుని వెళ్తున్నారే కానీ మీరు ముగింపు రావటం లేదంటే మీరు ఇంకా సెలవులే ఉండదు. ఒకవేళ నీతిమంతులు అప్పుడు వాళ్ళైతే స్తోత్రం, దేవుడు తీరుస్తున్నాడు, గట్టిగా చదవదు. ఏడుస్తా ఉన్నారు, లాగేసారు, పడుతున్నారు. సరిగ్గా అదే సమయంలో కీర్తన గ్రంథం తీయాలి, అందరూ తీయాలి. 110వ కీర్తన 110వ కీర్తన 4వ వచనం.